హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. రోజు ఈ వీడియోలో విజిబుల్ చైన్ ఎలా చేయడం అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికి కావాల్సిన మెటీరియల్ స్టోన్స్. ఇవి ఆల్రెడీ చేసిందే. ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను. ముందుగా ఎయిర్ వైర్, డైమండ్ షేప్ స్టోన్, వైట్, గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్, రౌండ్ షేప్ కుందన్, వైట్, ట్రయాంగిల్ షేప్ ఆరెంజ్ కలర్. ముందుగా OHP షీట్తో 7B1000 గ్లూ అతికించుకోవాలి. ఈ ఫ్లవర్ టైప్తో చేసింది. ఫస్ట్ డైమండ్ షేప్ కుందన్ తీసుకొని అతికించుకోండి. మళ్ళీ ట్రయాంగిల్ షేప్ కుందన్ తీసుకొని మిడిల్ సైడ్లో అతికించుకోవాలి. గ్రీన్ ఐ షేప్ కుందన్ తీసుకొని పైన సైడ్ ఇలా 3 స్టోన్స్ని అతికించుకోవాలి. మళ్ళీ దానిపైన 3 షేప్లో సేమ్ గ్రీన్ కలర్ గ్లూ వేసి స్టోన్స్ని పెట్టాలి. దానిపైన కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే ఊడిపోతుంది. దాని కింద సైడ్ స్టోన్తో కిచ్చుకోవాలండి. ఇవి ఆల్రెడీ చేసి పెట్టినది. ట్రిమ్మర్తో కట్ చేసుకోవాలి. ఎడ్జెస్లో క్లీన్గా కట్ చేసుకుంటేనే నీట్గా కనిపిస్తుంది. ఎడ్జెస్లో కనిపించకుండా ఉండాలంటే స్టవ్ పైన లేదా క్యాండిల్స్లో ఎడ్జెస్ని కాల్చుకోండి నీట్గా. నెక్స్ట్ ఇలాంటి అటాచర్ని తీసుకొని దానిపైన గ్లూ వేసి కొంచెం అప్లై చేసుకోవాలా అనేది చూపిస్తాను. చూడండి, మీరు 2 సైడ్స్ ఇలా అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలండి. ఇలాంటి కట్టర్తోనే అడ్జస్ట్ చేసుకునేగలుగుతారు. మీరు కూడా ఇలా కావాలంటే అలా చేసుకోవచ్చు. 2 సైడ్స్ కావాలి కాబట్టి ఇలా చేస్తున్నానండి. నెక్స్ట్ గ్లూ గమ్తో పైన గమ్ అప్లై చేసి ఆ అటాచర్ని ఇలా పెట్టేసుకోండి. కొంచెం ఆరిన తర్వాత OHP షీట్తో దీనిపైన పెట్టి అటాచ్ చేసుకుంటే కొంచెం నీట్గా అండ్ త్వరగా ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ హ్యాంగింగ్ బీడ్స్లా కావాలంటే ఇలా చేసుకోండి. గ్రీన్ కలర్ బీడ్స్ని పైన పర్ల్ బీడ్స్ని అటాచ్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్తో అడ్జస్ట్ చేసుకొని ఇలా కట్టర్తో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే అవే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే అంత ఊడిపోతుంది. సేమ్ ఇలానే ఇంకా 4 పీసెస్ స్టోన్స్కి కూడా ఇలానే పర్ల్ బీడ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఈ చైన్ సెట్తో నేను 5 పీసెస్ లాగా చేస్తున్నాను. కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా అట్రాక్టివ్గా బాగా కనిపిస్తుంది కదా అనేసి. చూడండి, దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలండి, లాక్ చేసుకోవాలండి దీన్ని. ఇలా సేమ్ ఇలానే అన్నిటికీ చేసిన తర్వాత ఇలాంటి రింగ్స్తో పర్ల్ బీడ్స్ని యాడ్ చేసుకొని దానికంతా అటాచ్ చేసుకొని లాక్ చేసుకోవాలండి. వీడియోలో హెయిర్ క్లిప్ చేసి పెడతానండి. ఎలిఫెంట్ డిజైన్తో కొంచెం డిఫరెంట్గా దానికి ఉంటుందండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇలా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత హెయిర్ వైర్లో ఇలా ఒక్కొక్క దాన్ని వేసుకోవాలండి. ఇందులో నేను 2mm బీడ్ అండ్ 4mm బీడ్స్ని తీసుకుంటాను. ఆ తర్వాత గేర్ లాక్ చేసుకోవాలా. లాస్ట్లో ఇటు జరగకుండా ఉంటుంది, ఫిక్స్డ్గా ఒకే దగ్గర. దీని ముందుగానే మీరు సైజ్ ఎంత కావాలో అంత చూసుకొని కావాలండి. దీన్ని మీరు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీ ఓన్గా కూడా మీరు ఇంట్లోనే కూర్చొని ఇలా మీకంటూ మీరు డిజైన్ చేసుకోవచ్చు. గేర్ లాకర్తో ఇలా దీన్ని ప్రెస్ చేసుకోవాలండి. కొంచెం చూసి అటు ఇటు జరగకుండా కొంచెం లూజ్గా వదిలి వేసుకోవాలండి. నెక్స్ట్ ఇదేలాగా మిగతా 4ని కూడా ఇలానే చేసుకోవాలండి. దీంతో కొంచెం దూరంగా పెట్టుకోవాలి. షీట్తో చేసిన డిజైన్ని అటు సైడ్ ఇటు సైడ్ వైట్ బీడ్స్ అన్ని యాడ్ చేసుకొని లాస్ట్లో లాక్ బీడ్ని పెట్టుకొని దాన్ని లాక్ చేసుకోవాలండి. మీకు ఎవరికైనా కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి నాకు మెసేజ్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, దానికి మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఇలాంటివి బ్యాంగిల్స్ ఇలాంటివి చేసిస్తాను. ఆర్డర్ చేసుకోండి ఆ నంబర్స్కి, లేకపోతే ఇన్స్టాగ్రామ్కి. తక్కువ ప్రైస్లోనే నేను మీకు కస్టమైజ్ చేసిస్తానండి.
చూడండి సేమ్ ఇలానే దీనికి కూడా ఇలా లాస్ట్లో కొంచెం లాక్ చేసుకోవాలి, కొంచెం గ్యాప్ వదిలి అండి. దీని మొత్తం ఇలా కొంచెం గ్యాప్ వదిలి మనం దీన్ని డిజైన్ చేసుకొని లాస్ట్లో దాన్ని లాక్ చేసుకోవాలండి. మొత్తానికి ఇవి ఇలా ఉంటుంది. నెక్స్ట్గా బ్యాక్ సైడ్ ఒక లాక్ చేసుకోవాలండి. ఫస్ట్ గేర్ లాక్ కొంచెం డిజైన్గా కనిపించడానికి ఒక బీడ్ని యాడ్ చేసినానండి. మళ్ళీ దాని తర్వాత లాకర్ బీడ్ని యాడ్ చేసాను. అలా వేసుకొని ఆ ఎడ్జ్లో ఉండేది కూడా లోపల వేసుకోవాలండి. అప్పుడే అది గట్టిగా లాక్ అవుతుంది. ఇలా లాక్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉందో. సేమ్ అటు సైడ్ కూడా ఫిష్ లాకర్తో నేను దీన్ని లాక్ చేశానండి. ఇట్లా మొత్తం ఇలా అయితే లాక్ చేసుకొని పెట్టేసుకోవాలండి. చూడండి ఈ డిజైన్ ఎలా ఉందో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పోకుండా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం వీడియోస్ అని పెట్టగలను. అంతేనండి. వీడియోలో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.